హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసేసారు. సో దానికోసం ఒక సపరేట్ వీడియో చేశానండి. ఒకసారి ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి చెక్ చేయండి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది. సో చాలామంది అయితే టార్గెట్స్ పెట్టండి అని అడుగుతున్నారు. సో ఓకే అండి, టార్గెట్స్ నేను కంపల్సరీ మీరు ఫాలో అవుతానంటే కంపల్సరీ చేస్తాను. టార్గెట్స్ అనేవి ఖచ్చితంగా పెడతాను. బట్ దానికంటే ముందు ఏంటంటే వెయిటేజ్ చెప్పండి అని అడుగుతున్నారు. సో లైక్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎలాగైతే వెయిటేజ్ ఉంటుందో అండర్ గ్రాడ్యుయేట్ కూడా అలాగే వెయిటేజ్ ఉంటుందండి. ఈ మాటను ఎందుకు అంటున్నానంటే ఈ ఇయర్ మాత్రమే అండర్ గ్రాడ్యుయేట్కి అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సపరేట్గా ఎగ్జామ్ అనేది పెడుతున్నారు. లాస్ట్ టైం అయితే గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి కలిపి CBT1 ఒకే ఎగ్జామే పెట్టేవారు. CBT2లో డిఫరెన్స్ చేసేవాళ్ళు, అంటే అండర్ గ్రాడ్యుయేట్కి గ్రాడ్యుయేట్కి. బట్ ఇప్పుడైతే CBT1 నుంచే డిఫరెన్స్ చేశారు. సో గ్రాడ్యుయేట్ వెయిటేజ్ అంతే సేమ్గానే ఉంటుంది. లాస్ట్ టైం వరకు సేమే కదా. సో వెయిటేజ్ అనేది సేమ్గానే ఉంటుంది. బట్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ముందు వరకు వెయిటేజ్ అనేది ఒకలా ఉంది. బట్ ఈ ఎగ్జామ్స్ తర్వాత వెయిటేజ్ అనేది ఒకలా మారింది. సో దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో కంప్లీట్గా చూడండి, మీకే యూజ్ అవుతుంది. ఓకేనా. సో వెయిటేజ్ ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అయిందో కూడా నేను చెప్తాను. సో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను చెప్తాను. సో కొంచెం చూడండి. మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీజనింగ్ నేర్చుకోండి. రీజనింగ్ ఫస్ట్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ నేర్చుకోండి. ఎందుకంటే GS అనేది గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి తొక్కి పడేశాడు. అసలు మామూలుగా దొక్కలేదు. అసలు ఎక్కడి నుంచి అసలు అంత టఫ్గా ఇస్తాడు GS అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాని గురించి కూడా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ అయితే మనం వెయిటేజ్ చూద్దాం రీజనింగ్ ప్రకారం. సో ముందున్న వెయిటేజ్ అయితే ఇదేనా నేను చెప్తానండి. సో అలాగే ఎక్కడెక్కడ పెరిగింది, ఏ చాప్టర్స్ ఇవ్వలేదు ఎగ్జామ్లో అనేది కూడా నా సెక్షన్, నేను రాసిన ఎగ్జామ్లో నా సిప్లో ఏ ఎగ్జామ్స్ ఇవ్వలేదో, ఏ ఎగ్జామ్కి ఏ చాప్టర్స్ ఇవ్వలేదో కూడా చెప్తాను. సో నాదైతే 11th ఎగ్జామ్ జరిగిందండి, షిఫ్ట్ 3. ఓకేనా, షిఫ్ట్ 3 అండి. ఓకే, 11th థర్డ్ షిఫ్ట్లో నాది అనేది ఎగ్జామ్ జరిగింది. సో ఆ డేట్లో ఏవేవి వచ్చాయి, ఏ చాప్టర్ నుంచి వచ్చాయి, ఏ చాప్టర్స్ నుంచి రాలేదు, సో దాన్ని బట్టి నేను వెయిటేజ్ చెప్తాను. ఇక్కడున్న ముందు వరకు ఉన్న వెయిటేజ్ చెప్తాను. అలాగే ఈ ఎగ్జామ్లో ఏం చేంజెస్ అయ్యి వెయిటేజ్లో అనేది కూడా చెప్తాను. ఒకసారి క్లియర్గా చూడండి. సో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రీజనింగ్ అండి. రీజనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుల్ స్కోర్ చేయడానికి మనకి చాలా హోప్ ఉంటుంది కాబట్టి రీజనింగ్ అండి. రీజనింగ్లో మనకి 30 మార్క్స్లో కూడా మనం 25 to 27 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలమండి. అది ఎగ్జామ్ రాసాకే నాకు తెలిసింది. ఎందుకంటే మనకి అట్లీస్ట్ 3 to 5 క్వశ్చన్స్ అనేవి న్యూ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే చాలా కొత్త మోడల్ అండి. అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా, ఎలా ఉంది మోడల్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వదు. సో అలాంటి మోడల్స్ ఇస్తున్నాడు. ఓకేనా. సో మీరు కూడా 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలనే టార్గెట్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ చేస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే డిసప్పాయింట్ కాకండి. 25 ఖచ్చితంగా చేయొచ్చు, మనకు తెలిసినవే వస్తాయి. అంటే మనం చూసిన క్వశ్చన్స్ మోడల్సే వస్తాయి. ఓకే. సో ముందైతే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి 2 to 3 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు కూడా 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్. కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి, వినండి. ఏంటంటే మనకి ఆ ABCD A to Z నేమ్ అనేవి రాస్తాం కదా, మనం A to Z ఉంటాయి కదా, అవి నేర్చుకుంటాం కదా, ఆపోజిట్ లెటర్స్ ఇవన్నీ. సో అవేం నేర్చుకోకండి. A to Z మీకు అందరికీ ఆల్ఫాబెట్స్ ఖచ్చితంగా అందరికీ వచ్చే ఉంటాయి. సో మీకు అనేది ఎగ్జామ్ ముందల ఒక 1 minute 5 minutes ముందు మీకు అనేది ఒక రఫ్ పేపర్ ఇచ్చేస్తారు. సో ఆ రఫ్ పేపర్లో ఏ టు జెడ్ లెటర్స్ రాసేసి వాటికి నెంబర్స్ వేసేసుకోండి. ఈజీగా ఉంటుంది కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయడంలో. దట్టు మీరు A to Z ఎలా రాస్తారంటే, సో A నుంచి M వరకు రాయండి. M కింద నుంచి ఇలా ఆపోజిట్ రాస్తూ Aకి Z. సో ఇలా ఫ్రంట్కి రాయండి, ఇలా బ్యాక్కి రాయండి. సో ఇది 1, ఇది 13.
ఇది 14, ఇది 26. సో ఇలాంటి నెంబర్స్ వేసుకోండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది. గుర్తుపెట్టుకొని బట్టి కొట్టాల్సిన అవసరం ఏం లేదు. అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చూసి వెంటనే రాసి మనం క్లియర్ చేసేయచ్చు. ఓకేనా? సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అయితే అదేనండి. సో పజిల్స్ నుంచి అయితే రాలేదండి, నాకైతే క్వశ్చన్ రాలేదు. బట్ ఇది కనుక అడిగితే కనుక 3 to 5 మార్క్స్, 3 to 4, 3 to 5 మార్క్స్ అడగచ్చు. సో మీకేమైనా అడగడానికి ఛాన్స్ ఉంది ఏమో అనుకుంటానండి. ఒకసారి చూసుకోండి, టోటల్గా వదిలేయకండి, బట్ చూసుకోండి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఇవ్వరని ఏం లేదు, ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి లైట్గా చూసుకోండి. స్టార్ ఐటమ్ వచ్చేసిందండి. సో ఎగ్జామ్లో నా పేపర్లో మొత్తం మీద కనిపించింది ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ అండి. నియర్లీ 1 to 5 క్వశ్చన్స్ వచ్చాయి నాకు. 1 to ఏంది మళ్ళీ 5 క్వశ్చన్స్ వచ్చాయండి. మొత్తం 5 క్వశ్చన్స్ అనేవి నాకు సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి వచ్చాయి. 5 క్వశ్చన్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే స్టార్ చాప్టర్ అది స్టార్ ఐటమ్ అని చెప్పాను. సో ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. దట్టు ఏంటంటే నాకు సీటింగ్ అరేంజ్మెంట్స్, డైరెక్షన్స్ అన్ని కంబైన్ చేసి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ కంబైన్డ్ క్లబ్ చేసి ఆ రెండింటిని కలిపి కంబైన్ చేసి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు డైరెక్షన్స్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? సో బెడ్ రిలేషన్ నుంచి కూడా 1 క్వశ్చన్ వచ్చిందండి. సో ఇదేంటంటే A+B ఇచ్చి రిలేషన్ ఇచ్చి, A-B ఇచ్చి రిలేషన్ ఇచ్చి, A×B రిలేషన్ ఇచ్చి, సో ఇలా సింబల్స్ ఇచ్చి రిలేషన్ ఇచ్చి ఈ టైప్ క్వశ్చన్ అడిగాడండి. సో బాగా చూసుకోండి ఈ టైప్ క్వశ్చన్స్. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అందుకే బాగా చూసుకోండి. సిలాజిజం నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడగలేదు, కానీ వెన్ డయాగ్రామ్ నుంచి అడిగాడండి. సిలాజిజం నేర్చుకుంటే వెన్ డయాగ్రామ్ మనకి ఈజీగా ఉంటుంది. సో మీకు అడగడానికి ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా నేర్చుకోండి. సిలాజిజం చాప్టర్ కనుక కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి అయితే నాకు క్వశ్చన్ రాలేదండి. అజంప్షన్స్ నుంచి కూడా రాలేదు. అసలు స్టేట్మెంట్స్ నుంచి నా దాంట్లో అయితే అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సో నేను ఖచ్చితంగా 1 to 3 క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఒక్క క్వశ్చన్ కూడా రాలేదండి. ఈసారి పేపర్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇచ్చాడు. అది ఈజీ అనుకోవాలో హార్డ్ అనుకోవాలో కూడా తెలియనంత ఇదిలో ఉంది క్వశ్చన్ పేపర్ అనేది. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ నుంచి అయితే మాకు ఇవ్వలేదండి, గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి, అంటే నేను రాసిన ఎగ్జామ్లో అయితే ఇవ్వలేదు. సో మీకు ఇచ్చే ఛాన్స్ ఉందండి. ఇవి ఈజీగానే ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఎనాలజీ అండి. ఎనాలజీ, లెటర్ ఎనాలజీ. ఎనాలజీలో మనకి లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ అండ్ డయాగ్రామ్ ఎనాలజీ కూడా ఉంటుంది. సో ఇవి చూసుకోండి ఒకసారి. వస్తే 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి, ఖచ్చితంగా నేర్చుకోండి. మిస్సింగ్ నెంబర్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. డైస్ నుంచి ఇచ్చే ఛాన్స్ ఉందండి, బట్ మాకైతే ఇవ్వలేదు. మీకు ఇస్తే 1 క్వశ్చన్ ఇస్తారు. సో డైస్ గురించి మీకు ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, చాలా ఈజీగా చెప్పానండి, చెక్ చేయండి. లేదంటే ఇంకొక వీడియో కావాలన్నా చేస్తాను. డైస్ నుంచి చాలా ఈజీగా మనం అనేది చేయొచ్చు. అవుట్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయండి. నా షిఫ్ట్లో అయితే 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో చాలా ఇంపార్టెంట్, ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఈజీగా ఉంటుంది, ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? సో నేను ఈ వీడియోలో మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత ర్యాంక్ వైజ్గా ఫస్ట్ ఏది నేర్చుకోవాలి, ఫస్ట్ ఏది కంప్లీట్ చేయాలో కూడా చెప్తాను, చూస్తూ ఉండండి. వెన్ డయాగ్రామ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందండి. కౌంటింగ్ ద ఫిగర్స్ నుంచి క్వశ్చన్ అయితే రాలేదు, నా షిఫ్ట్లో అయితే రాలేదండి. కానీ అడిగితే 2 క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్, మినిమం 1 క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి, ఖచ్చితంగా చూసుకోండి. క్యాలెండర్ నుంచి 1 క్వశ్చన్స్. ఆల్ఫాబెట్ న్యూమరికల్ సిరీస్. సో ఇవన్నీ లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ అండ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ. సో ఇవన్నీ సేమే ఉంటాయండి. ఒక 2 to 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి వీటన్నిటి నుంచి. సో నేర్చుకోండి. డైరెక్షన్ నుంచి 1 క్వశ్చన్స్ చెప్పాను కదా ఇందాక, డైరెక్షన్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ క్లబ్ చేసి ఇచ్చాడని. సో డైరెక్షన్ నుంచి కూడా 1 క్వశ్చన్ వస్తుందండి. డైరెక్షన్స్ కూడా మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే వీడియో చెక్ చేయొచ్చు. సో నెంబర్ సిరీస్ అండి, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఇవన్నీ ఇంపార్టెంట్. 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందండి. ర్యాంకింగ్ కూడా ఇంపార్టెంట్, చాలా ఈజీ, ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఆర్
ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీడియో చేస్తాము. ఓకేనా. నాన్ వర్బల్ రీజనింగ్ అంటే, నాన్ వర్బల్ రీజనింగ్ అంటే మనకి లైక్ డైస్, కౌంటింగ్ ద ఫిగర్స్, ఎంబెల్డ్ ఫిగరు, సో ఇలాంటివన్నీ వస్తాయి నాన్ వర్బల్ రీజనింగ్లో. వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సో క్లాక్ నుంచి అడిగితే 1 క్వశ్చన్ అడగచ్చు, క్యాలెండర్ నుంచి 1 క్వశ్చన్ అడగచ్చు. సో ఇవన్నీ కొంచెం ఈజీగానే ఉంటాయి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు అడిగే ఛాన్స్ ఉందండి. సో నేర్చుకోండి. సో ఇప్పుడైతే మనం ఏది ఫస్ట్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఏది కంప్లీట్ చేయాలో చెప్తాను. నేను మన టార్గెట్స్, లేకపోతే నేను టార్గెట్స్ ఇస్తాను కదండి. సో ఏది ఫస్ట్ కంప్లీట్ చేయాలనేది మీకు నేను ఆ టార్గెట్స్లో ఇస్తాను, సరిపోతుంది. ఇప్పటికే వీడియో ఛానల్ ఎంత అవుతుంది, ఇంకా మ్యాథ్స్ కూడా ఉంది కదా. ఓకేనా. సో టార్గెట్స్ అనేది ఫాలో అవ్వండి. నేను ఆ టార్గెట్స్లో ఏమి ఇంపార్టెంటో అవి మెన్షన్ చేస్తూ టార్గెట్స్ అనేవి 15 డేస్కి టార్గెట్స్ పెట్టిన తర్వాత వచ్చేసి ఇంకో 15 డేస్, మనకి 30 డేస్ ఉంది ఓవరాల్గా. సో టూ స్లాట్స్ పెట్టుకుందాం. ఓకేనా. సో మ్యాథ్స్ కూడా 30 మార్క్స్ అండి. ఇది కూడా మనం 20 to 25 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలం. కొన్ని కొత్త క్వశ్చన్స్ వస్తాయి, అది తెలిసిందే. సో నెంబర్ సిస్టమ్ నుంచి 1 to 2 క్వశ్చన్సే ఇచ్చాడండి ఈసారి మాత్రం ఎగ్జామ్లో, నా షిఫ్ట్లో. సో నార్మల్గా అయితే 5 to 6 క్వశ్చన్స్ అనేది ఇవ్వాలి, బట్ నా షిఫ్ట్లో అయితే 1 to 2 క్వశ్చన్సే ఇచ్చాడు. సో సింప్లిఫికేషన్ అనేది 4 to 5 క్వశ్చన్స్ అండి. ఖచ్చితంగా వెయిటేజ్ ఉంది. 4 to 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి, బాగా నేర్చుకోండి. ఆల్జిబ్రా నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయండి. మెన్సురేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో సర్ట్స్ అండ్ ఇన్సైట్స్ నుంచి నాకు గుర్తులేదండి, వచ్చాయో లేదో, ఇది గుర్తులేదండి. రేషియో బట్ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి చూడండి. ఓకేనా. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. ట్రిగ్నోమెట్రీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుంటా అండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది, ప్రిపేర్ అవ్వాల్సింది. యావరేజ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందండి. ఇది నాకు కొంచెం టఫ్ అనిపించింది ఎగ్జామ్లో, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చాడండి. కొంచెం నాకు అది కొంచెం కష్టం అనిపించింది. సో 1 క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు. స్టాటిస్టిక్స్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ ఇస్తారండి. ప్రాబిలిటీ నుంచి 1 క్వశ్చన్స్, పర్సంటేజ్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, అండ్ పార్ట్నర్షిప్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తారు. సో ఇదైతే మనకి మ్యాథమెటిక్స్ అండి. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ అనేది ఏదంటే టాపిక్ అంటే రీజనింగ్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మ్యాథ్స్ అండి. మ్యాథ్స్లో కూడా నెంబర్ సిస్టమ్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంది ముందు, బట్ ఇప్పుడైతే 1 to 2 క్వశ్చన్సే ఇస్తున్నాడు. సింప్లిఫికేషన్ అనేది 4 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు అండి, బట్ కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఉన్న టైంలో కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. సో మనకి ఇది ప్రాక్టీస్ చేయాలంటే మనకి డివైడెడ్ బాడ్మాస్ రూల్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. బాడ్మాస్ రూల్ దాన్ని ఫాలో అయ్యి మనం అనేది చేయాలి. లేదంటే ఎక్కడన్నా మిస్టేక్ అయిందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది, మొత్తం క్వశ్చన్ అంతా రాంగ్ అయిపోతుంది. సో బాడ్మాస్ రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీడియో చేస్తాను. ఓకేనా. సో ఆల్జిబ్రా నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వీటి ఫార్ములాస్ మీద మీకు వీడియో కావాలంటే చెప్పండి. ఆల్జిబ్రా ఫార్ములాస్ పైన నా దగ్గర కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో వాటి మీద ఒక వీడియో చేస్తాను. ఓకేనా. సో మెన్సురేషన్ నుంచి కూడా అడుగుతున్నాడు అండి. 1 to 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి సర్ట్స్ అండ్ ఇన్సిస్, నాకు 1 క్వశ్చన్ వచ్చినట్టు నాకు గుర్తు లేదండి దీని నుంచి అయితే, ఒకసారి చూసుకోండి. ఓకేనా. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి అయితే ఖచ్చితంగా 1 క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ట్రిగ్నోమెట్రీ నుంచి 2 to 3 క్వశ్చన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలా అడుగుతున్నాడు అంటే, క్వశ్చన్ ఒక ఆర్టికల్ పర్చేజ్ చేసి దాన్ని పర్చేజ్ చేసిన తర్వాత దాన్ని ఒక ఫర్ సపోజ్ ఒక ఆర్టికల్ 100 రూపీస్ పర్చేజ్ చేసి 20% లాస్తో సేల్ చేస్తే అతనికి ఒక అమౌంట్కి సేల్ చేస్తే 20% లాస్ వచ్చింది అంటే, ఇప్పుడు 100కి సేల్ చేశాడు అనుకోండి, అతనికి 20% లాస్ వచ్చింది. సో మనకి ఏంటంటే పర్చేజ్ వాల్యూ ఇవ్వకుండా, సో ఇప్పుడు నీట్గా చెప్తాను చూడండి, వినండి ఒకసారి. సో ఎలా అడుగుతున్నాడంటే, ఒక ఆర్టికల్ని 100 రూపీస్కి సేల్
సేల్ చేసినందుకు 20% అనేది లాస్ వచ్చింది. సో ఇది 20% లాస్ రాకుండా ఎంత అమౌంట్కి గనక, ఎంత సేల్ వాల్యూ గనక సేల్ చేస్తే దానివల్ల అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది అని క్వశ్చన్ అడుగుతాడు. సో మనం ఇది ఎలా చేస్తామండి? సో 20% లాస్ వచ్చిందంటే 100కి అమ్మితే 20% లాస్ అంటే 20% లాస్ వచ్చింది అంటే 100లో 20% లాస్ అంటే ఎంత అండి? 20 రూపీస్. ఓకే, సో అప్పుడు 80% ఎంత అవుతుందంటే 20% లాస్ వచ్చిందంటే 80% అనేది కాస్ట్, ఈ 100% అనేది 80% అనేది 100 రూపీస్కి ఈక్వల్ కదా. సో 100% 80% అనేది 100 రూపీస్కి ఈక్వల్ అయితే 100% ఎంత? సో ఇలా చేసి అమౌంట్ కనుక్కోవాలి. లేదంటే ఇక్కడ ఒక 20% లాస్ ప్లస్ ఇక్కడ ఒక 20% ప్రాఫిట్, మొత్తం ఎంత? 40%. సో ఈ 120%కి ఎంత అంటే 80%కి 100 అయితే 120%కి ఎంత? సో ఇలా అయినా చేసి మనకు కనుక్కోవచ్చు. టూ మెథడ్స్లో కనుక్కోవచ్చు అండి. సో ఇలాంటి మోడల్ అడుగుతున్నాడు, ఒకసారి చూసుకోండి. అంటే నేను ఇక్కడ కొంచెం స్పీడ్గా చెప్పాను, బట్ మీరు ఒకసారి నిదానంగా చూసుకోండి. సో ఇలాంటి వాటి మీద వీడియోస్ కావాలంటే చెప్పండి, చేస్తాను. ఓకేనా? సో ఎక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీకు అదృష్టం బాగుంటే ఈచ్ దాని నుంచి 1 క్వశ్చన్స్ ఇస్తాడు, లేదంటే 2 కంబైన్ చేసి 1 క్వశ్చన్ ఇస్తాడు, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడగచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అయినా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యావరేజెస్ అండి. యావరేజెస్ కూడా ఇంపార్టెంటే. 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. అండ్ దీంట్లో కూడా మనకి లైక్ స్టూడెంట్స్ వెయిట్ ఇంత ఇచ్చేసి కొత్తగా యాడ్ అయితే వెయిట్ ఎంత, ఆర్ వెళ్ళిపోతే లీవ్ చేస్తే వెయిట్ ఎంత. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో మీకు కొంచెం కష్టంగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం, యావరేజెస్లో కొంచెం టఫ్ చేసి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఏ క్వశ్చన్స్ అడుగుతాడంటే, బ్యాట్మ్యాన్ ఇంతకుముందు యావరేజ్ ఇంత, యావరేజ్ ముందున్న యావరేజ్ ఇవ్వకుండా, సో ఇన్ని రన్స్ కొట్టాడు ఇంత, ఇప్పుడు ఇన్ని రన్స్ కొడితే అతని యావరేజ్ ఇంత పెరిగింది. సో ఇలాంటి చూడండి, చెక్ చేయండి. యావరేజెస్లో అదే క్రికెట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి అవి చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. బట్ కొంచెం టఫ్గా ఇవ్వాలంటే మాత్రం ఆ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? టైమ్ అండ్ డిస్టెన్స్ అండి, 1 క్వశ్చన్ అడుగుతున్నాడు. స్టాటిస్టిక్స్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రాబబిలిటీ నుంచి 1 క్వశ్చన్ అడిగాడండి నా ఎగ్జామ్లో మాత్రం. పర్సంటేజెస్లో కూడా 1 to 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇంపార్టెంట్, పర్సెంట్ లాస్ అనేది ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోండి. పార్ట్నర్షిప్ నుంచి కూడా 1 క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది కొంచెం సింపుల్గానే అడుగుతున్నాడు అండి. ఏమంటే అమౌంట్ అనేది ఎక్కువ పెద్ద నెంబర్స్ ఇచ్చేసి అడుగుతున్నాడు. సో ప్రాక్టీస్ చేస్తే మీరు కొంచెం ఈజీగా చేసేయచ్చు. ఇది పార్ట్నర్షిప్ అండి. ఓకే, 1 క్వశ్చన్ అడుగుతున్నాడు, బట్ కొంచెం లెందీగా అడుగుతున్నాడు. ఓకేనా? సో జిఎస్కి వస్తే కరెంట్ అఫైర్స్ నుంచి 8 to 10 ఉండిందండి ముందు, బట్ ఇప్పుడైతే 10 to 12 వెళ్ళిపోయింది ఈ క్వశ్చన్స్ అనేది. 10 to 12 అడుగుతున్నాడు. స్ట్రాటజిక్ జీకే 6 to 7 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ముందులాగా అడుగుతున్నాడు. సో ఈ రెండింటి నుంచి కలిపి ఒక 20 క్వశ్చన్స్ అనేది కవర్ చేస్తున్నాడు. సో జనరల్ సైన్స్ ఇంత వెయిటేజ్ ఇవ్వలేదండి ఈసారి మాత్రం. సో మీరు ఇక్కడ జిఎస్ ఎవరికైనా కొంచెం ఇబ్బంది పెడుతుంది అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారండి, మీరు కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే అండ్ కంప్యూటర్కి చాలా వెయిటేజ్ ఇచ్చాడండి ఈసారి. గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి మాత్రం 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చాడు మామూలుగా అయితే. సో మీరు జిఎస్ పరంగా అయితే కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే, కంప్యూటర్కి అయితే చాలా వెయిటేజ్ ఇచ్చాడండి. కంప్యూటర్స్ నుంచి మామూలుగా అయితే 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చేవాడు, బట్ ఈసారి మాత్రం 4 to 5 క్వశ్చన్స్ అనేది కంప్యూటర్ నుంచి అడుగుతున్నాడండి. దట్టు ఏం అడుగుతున్నాడంటే షార్ట్కట్ కీస్ అడుగుతున్నాడు. షార్ట్కట్ కీస్ అండ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదండి, అంటే సిపియు మీన్స్ ఆర్ ఇంకా కొన్ని ఉంటాయి కదండి, ఫీఫో మీన్స్. సో ఇలాంటివి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్,
లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సో ఇలాంటి క్వశ్చన్స్, కంప్యూటర్ అబ్జర్వేషన్స్ అడుగుతున్నాడు. సో ఈ 4 to 5లో ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఈజీగా ఉంటున్నాయండి. బ్యాలెన్స్ 2 క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్గా ఉంటున్నాయి, బట్ నేర్చుకోవాలి, ఈజీగా వస్తాయి మార్క్స్ అనేవి. కొంచెం అబ్జర్వేషన్స్ అండ్ షార్ట్కట్ కీస్ చూసుకోండి, చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. చాలా వెయిటేజ్ ఉందండి. సో మీరు ఫస్ట్ కంప్యూటర్స్ అండ్ కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీ జీకే కంప్లీట్ చేయండి. సో దాని తర్వాత హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్స్, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో వీటి గురించి చేదురు. సో జనరల్ అవేర్నెస్ అయితే నేను ఎక్కువ చెప్పలేనండి, ఎందుకంటే చాలా టఫ్గా ఇచ్చాడు, మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇచ్చాడు. బట్ ఇచ్చినంత వరకు, నాకు ఐడియా ఉన్నంత వరకు మీకు అనేది జనరల్ అవేర్నెస్కి నేను ఎక్స్ప్లెయిన్ చెప్తాను. సో కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రాటజిక్ జీకే కూడా ఇంపార్టెంట్ అండి. ఈ 2 నుంచి ఒక 20 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు. మీరు ఈ 2 కవర్ చేసి కంప్యూటర్ అవేర్నెస్ కవర్ చేస్తే 25 మార్క్స్ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. జిఎస్లో 40 అవుట్ ఆఫ్ 40కి 25 చేయొచ్చు. సో పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, హిస్టరీలో మనం ఏం చేయాలంటే, హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి. సో ఇండస్ వ్యాలీ, నెక్స్ట్ వచ్చేసి గాంధీ యుగం, సో అండ్ ఇంకా గాంధీ యుగం, ఇవి ఉంటాయి కదండి, ఉద్యమాలు ఉంటాయి కదా, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలాంటి ఉద్యమాలు ఉంటాయి కదా. సో అలాంటి ఉద్యమాలు ఒకసారి, సో హిస్టరీ గురించి నేను మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో చేస్తానులేండి. సో నేను కూడా చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిదానంగా, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో అయితే జిఎస్ కూడా వెయిటేజ్ చెప్పండి అంటే మాత్రం కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్స్, ఓకేనా. కరెంట్ అఫైర్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే, కొన్ని మన ఛానల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానండి, గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి కవర్ చేయమని. ఒక సిరీస్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒక సిరీస్ ప్రకారం చేశాను. సో అవి చెక్ చేసి డైలీ ఒక 4 to 5 టాపిక్స్ అనేది మీరు కవర్ చేసిన, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి చాలా కవర్ అయిపోతుంది కరెంట్ అఫైర్స్ అనేవి. నేను అంటే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదండి వీడియోస్లో, ఏవే టాపిక్ కవర్ చేయాలని మాత్రమే చెప్పాను. అంటే లైక్ పంబన్ బిజ్జి చూడండి, అండ్ పంబన్ బిజ్జి రీసెంట్గా ఓపెన్ కదా, సో ఇలాంటి పంబన్ బిజ్జి చూసుకోండి, అండ్ ఆపరేషన్ సింధూర్ చూసుకోండి. సో ఇలా టాపిక్స్ చెప్పాను, టాపిక్ నేమ్స్ చెప్పాను. సో టాపిక్స్ ఇన్ డెప్త్గా అయితే నేను చెప్పలేదు, అప్పుడు నాకు టైం లేదు కాబట్టి. ఇప్పుడు మీకు కావాలంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కువ మంది అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో హిస్టరీలో నేను సపరేట్ వీడియో చేస్తానులేండి. హిస్టరీలో హిస్టరీ అండ్ పాలిటీలో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను సపరేట్ వీడియో చేస్తాను. స్ట్రాటజీకి ఏవి కవర్ చేయాలో కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి చెప్పింది. సో మీరు కూడా అవే కవర్ చేయండి ఫస్ట్. సో దెన్ మళ్ళీ మీకు చెప్తాను ఏవి కవర్ చేయాలి అనేది, ఓకేనా. సో వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీకు యూజ్ అవుతాయంటే ఖచ్చితంగా నేను అనేది వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఓకేనా. సో ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇవి కొంచెం మేము చదువుకుంటాము అంటే నేను చెప్తానండి, లేదంటే హిస్టరీ, పాలిటీ వరకే చెప్తాను నేను, ఓకేనా. ఎందుకంటే జాగ్రఫీ నుంచి కూడా అడుగుతున్నాడండి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ గురించి ఏవేవి చదవాలో, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో నేను ఇంకొక వీడియోలో చెప్తాను, ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ అయితే మీరు రీజనింగ్ కవర్ చేయండి, దాంతోపాటు మ్యాథ్స్ కవర్ చేయండి. జిఎస్కి వస్తే మాత్రం కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే, కంప్యూటర్ అవేర్నెస్ కవర్ చేయండి. నేను కూడా మన టార్గెట్స్లో రీజనింగ్ కవర్ చేస్తాను, మ్యాథ్స్ కవర్ చేస్తాను, జిఎస్కి వచ్చేసి కంప్యూటర్ కవర్ చేస్తాను. జిఎస్లో అంటే కంప్యూటర్ కవర్ చేయడానికి ఏం లేదు, ఒక 4 to 5 డేస్ అనేది నేను టైం టేబుల్ వేస్తాను, దానికి సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీకి మెన్షన్ చేస్తానండి. ఇంకా మనకి ఇవన్నీ అయిపోయాక ఇంకా టైం ఉందనుకుంటే అప్పుడు హిస్టరీ అండ్ పాలిటీ అండ్ జాగ్రఫీ, సో ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి నేను మెల్లగా ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ వీడియో చేసి ఏవేవి కవర్ చేయాలో, దెన్ ఆ తర్వాత మనకి టైం టేబుల్ అనేది ఇంక్లూడ్ చేస్తాను, ఓకేనా. సో ఇదేనండి వెయిటేజ్ వీడియో, కొంచెం లెంతీ అయింది, బట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చేయడం జరిగింది, ఓకేనా. సో నేను ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే
ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి అంటే అడిగారండి చాలామంది. సో వాళ్ళ కోసం చెప్పాను వెయిటేజ్ అనేది. సో మీకు అది చూపిస్తాను. అది దాని ప్రకారమే మీకు చెప్పాను నేను. సో చూడండి, నేను ఎగ్జామ్ అయిపోయిన వెంటనే చాలామంది అడిగారు వెయిటేజ్ ఎలా ఉందని. సో ఇది చెప్పడం జరిగింది. చూడండి, సెలాజిజం రాలేదని చెప్పాను కదా. సో ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందని చెప్పాను ఇందాక. సో ఇక సేమ్ నేను ఏదైతే అప్పుడు చెప్పానో సో ఇప్పుడు కూడా మీకు అదే చెప్పానండి, చూసుకోవచ్చు మీరు. సో ఇది స్ట్రాటజిక్ జీకే నుంచి ఇచ్చినవండి. సో ఇక్కడ జిఎస్ కూడా, జాగ్రఫీ కూడా ఇంక్లూడ్, అంటే అప్పుడు నాకు గుర్తున్నంత వరకు చెప్పాను. సో చూడండి, మ్యాథ్స్ నుంచి కూడా ఏమేమి వచ్చాయో కూడా చెప్పాను. సో దాని ప్రకారమే మీకు ఇప్పుడు ఈ వెయిటేజ్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ వీడియోకి అయితే వెయిటేజ్ చెప్పేశాను కదండి. నెక్స్ట్ వీడియో నుంచి మనకి టార్గెట్స్ అనేవి ఒక 1 to 2 days గ్యాప్ తీసుకొని నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసి మీకు అనేది డైలీ టార్గెట్స్ పోస్ట్ చేస్తాను. మీరందరూ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుందండి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు టార్గెట్స్ పెట్టమని అని నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టే నేను టార్గెట్స్ అనేవి చేస్తాను. చాలామంది అడిగారు, చేస్తానండి, కంపల్సరీ చేస్తాను. 1 to 2 days లేట్ అయినా కూడా మీకు టార్గెట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేసి అడగచ్చు. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా. సో ఇంకా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇన్ కేస్ నాకు టైం కనుక కుదిరితే మీకు కంపల్సరీ వీడియో చేసి అనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా. ఎస్ఎస్సికి కూడా చాలామంది ఎస్ఎస్సి సీజీఎల్కి కూడా టార్గెట్స్ అడుగుతున్నారండి. సో ఎస్ఎస్సి సీజీఎల్ కూడా ఎంతమందికి టైం టేబుల్ కావాలో చెప్పండి. సో ఫస్ట్ సిలబస్ పోస్ట్ చేస్తాను, తర్వాత ఇంపార్టెంట్ సిలబస్ వెయిటేజ్ పోస్ట్ చేస్తాను, తర్వాత మీకు అనేది టార్గెట్స్ ఇస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. గట్టిగా ప్రిపేర్ అవ్వండి, చాలా కాంపిటీషన్ ఉంది. సో చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అందరికీ.